కొన్ని చోట్ల నేను ఫారెస్ట్ ల్యాండ్ కదండి, ఆ, శ్మశానం కబ్జా చేశాను. నీకెందుకు? నువ్వేమైనా పోలీస్ ఆఫీసర్వా? ఇదే నేను చెప్తున్నా. అసలు ఉమ్, నువ్వేమైనా రెవెన్యూ ఆఫీసర్వా, ఫారెస్ట్ ఆఫీసర్వా? ఆఫీసర్ లేరా? ఉమ్, వాళ్ళు యాక్షన్ తీసుకోరా? నీకన్నా ముందు చాలామంది పిటిషన్లు కూడా పెట్టారు, ఉమ్, వెరిఫై చేశారు. నా మీద ఏమైనా కేసు ఫైల్ అయిందా? ఇన్స్పెక్షన్ జరిగింది, జాయింట్ సర్వే జరిగింది. విజిలెన్స్. ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే చేశారు నా ఓకే, ల్యాండ్ ఓకే, మీద. ఓకే. ఇలాంటి వాళ్ళు నీకన్నా ముందు చాలా మంది విలన్లు ఉన్నారు ఉమ్, సొసైటీలో. వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారంటే రెండో వాడు బురద చెమ్ముతాడు. నువ్వేంటి వాడు వచ్చావు? అవును. నాకు అపోజిషన్ పార్టీ వాడు బురద చెమ్మకుండా ఉంటాడా? ఉమ్, ఉమ్, నా మీద రాకుండా ఉంటాడా? ఇట్లాంటి బోల్డ్ జరిగినాయి. ఓకే. గవర్నమెంట్ జాయింట్ సర్వే వేసింది, ఎంక్వైరీలు చేశారు, ఏయో జరిగినాయి. ఉమ్, అసలు నేను ఇల్లీగల్ ఫెలోనే, నాకు ఎయ్యో ఉన్నాయి. నీ బాబు పేకాడుతున్నాడు, లేకపోతే పేకాట్లో డబ్బులు తీసుకుంటున్నాడు, లేకపోతే క్యాసినోలకు వైజాగ్ ఫ్లైట్ టికెట్లు తీసుకుని గోవా వెళ్ళి ఆడతాడు, లేదు నువ్వు ఆడతావు, నువ్వు తిరుగుతావు. నేను అన్నాను, నిన్ను ఏమైనా కామెంట్ చేశానా? నీ ఆస్తి గురించి చేశాను. నా ఆస్తి గురించి నీకెందుకు? నా ఆస్తి ఎవరిది? నీది కదా. కలిసి ఉంటే ఉమ్, ఉమ్, నా ఇల్లీగలే, నేను ఇల్లీగలే. మర్డర్లు చేస్తా, మానభంగాలు చేస్తా, మత్తు మందులు అమ్ముతా, అన్నీ చేస్తా. మరి ఆ డబ్బంతా నువ్వు ఎందుకు తిన్నావు? ఇవాళ తేడా వచ్చేపాటికి రోడ్డు ఎక్కి కోతలు ఎందుకు?